ఒక సోల్ గర్భాన్ని ఎంచుకునే ముందు ఏమవుతుంది, వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు కావాలి మాకు అన్నది ఫస్ట్ సోల్ సోల్ ద్వారా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు వాళ్ళ కర్మలు ఉంటాయి. ప్లస్, మైనస్, ప్లస్ ఆహ్, మన ఓన్ కర్మలు కనబడుతూ ఉంటాయి. ఏమి మనం సెలెక్ట్ చేసుకున్నామో. మనం ప్రతి జన్మకి కొన్ని కర్మలు సెలెక్ట్ చేసుకొనొస్తాం. ఒక 10%, 5%, 2%, 20%. కొంతమంది ఆహ్, చాలా మినిమల్‌గా అసలు కర్మలు సెలెక్ట్ చేసుకోకుండా కూడా వస్తారు. వాళ్ళిష్టం. సో, ఎందుకు మరి మనము చెడు కర్మలు, మంచి కర్మలు సెలెక్ట్ చేసుకొనొస్తాము? ఎందుకంటే రెండిటిని ఖర్చు చేయాలి. చేస్తేనే మనకి మళ్ళీ మానవ జన్మ లేకుండా ఉంటాం. మోక్షం అంటారు కదా! వస్తుంది. సో, ఎవ్రి జన్మకి కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము పుట్టేటప్పుడు ఏం చేస్తాము? మొదలే సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. ఈ కర్మల్ని నేను అనుభవిస్తాను ఈ జన్మలో. అయితే వాటికి సూట్ అయ్యే పేరెంట్స్ ఎవరు? వాటికి సూట్ అయ్యే పేరెంట్స్‌ని కొంతమందిని తీసుకుంటాము. ప్లస్ ఆహ్, అంటే ఆ జన్మలకి సరిపడే సిబ్లింగ్స్, పేరెంట్స్, నానమ్మ, తాతయ్యలు ఓవరాల్‌గా చూసుకుంటారు వాళ్ళు. అది మ్యాచ్ అవుతే ఆ గర్భంలోకి సోల్ ప్రవేశిస్తుంది. కాకపోతే ఆ సోలు అంతకుముందు జన్మలలో చాలా జన్మలలో వేరే వేరేగా నేర్చుకొని ఉంటుంది ఆ సోలు. సో, ఆ సోలు ఒక్కోసారి మన దగ్గరికి ఆహ్, అంటే ఆ సోల్‌లో కొందరేమో బాల్యాత్మలుంటారు. కొందరికి 50 జన్మలే అయ్యుంటాయి. కొందరి 100 జన్మలై ఉంటాయి. కొందరికి 500 జన్మలై ఉంటాయి. సో, ఒక్కొక్క మీ జన్మలని బట్టి మీ యొక్క ఆత్మ పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లి, తండ్రి తక్కువ జన్మలు తీసుకొని బాల్యాత్మలు అయ్యుంటారు. కొడుకు మటుకు పుట్టే బాబు మటుకు ఆహ్, వృద్ధాత్మ అయ్యుంటాడు. కాకపోతే మనం ఒక చిన్న పిల్లల్ని ట్రీట్ చేసినట్టుగా చేస్తాం. ఎందుకంటే వాడు అంత వృద్ధాత్మ అంత చిన్న బాడీలో ఉంటుంది కాబట్టి మనం చిన్నగానే ట్రీట్ చేస్తాం.